డైలీ టేస్ట్ ది డైలీ. పెరుగుతోన్న టెక్నాలజీ ఎంత మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో లేటెస్ట్ టెక్నాలజీ ఇబ్బందికరంగా మారుతోంది. సీనియర్ బ్యూటీస్ నుంచి యంగ్ హీరోయిన్స్ వరకు అందరూ ఈ టెక్నాలజీ బాధితులే. మరోవైపు సోషల్ మీడియా ట్రెండ్స్ కూడా సెలబ్రిటీ ఉమెన్ కు తలనొప్పిగా మారుతున్నాయి. ఏఐ కారణంగా ఇబ్బంది పడుతున్న హీరోయిన్ల నంబర్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇన్నాళ్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ విషయంలో సైలెంట్ గా ఉన్న బ్యూటీస్ ఇప్పుడు ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు. అభ్యంతర కాంటెంట్ ను సపోర్ట్ చేయొద్దంటూ అభిమానులను కోరుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో స్టార్ హీరోయిన్ శ్రీలీల కూడా చేరిపోయారు. తన ఫోటోలను అభ్యంతరకరంగా మాఫ్ చేసి వైరల్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ వల్ల మనశ్శాంతి దూరం కాకూడదు అంటూ శ్రీలీల కామెంట్ చేసిన కొద్దిసేపటికే మరో నటి నివేదా థామస్ కూడా తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. తాను సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోను ఏఐ ద్వారా మాఫ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్ గా తమన్నా విషయంలోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. ఏఐతో జనరేట్ చేసిన తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓజీ రిలీజ్ తర్వాత ప్రియాంక అరుళ్ మోహన్ కి కూడా ఇలాగే జరిగింది. దీంతో ఆ ఫోటోస్ తనవి కాదంటూ క్లారిటీ ఇచ్చారు ప్రియాంక. టెక్నాలజీని తప్పుగా వాడుతూ ఇలాంటి పనులు చేసే వాళ్లకు నైతిక బాధ్యత ఉండదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రియాంక. గతంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా ఇబ్బంది పడ్డారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో క్రియేట్ చేసిన రష్మిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద రచ్చే జరిగింది. మరో అమ్మాయి వీడియోకు రష్మిక ఫేస్ స్వాప్ చేసి క్రియేట్ చేసిన వీడియో మీద అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.